Hi everyone, this is Nishant Kumar. Welcome to our channel. Today our topic is to find the quadratic polynomial. So quadratic polynomial ని ఎలా ఫైండ్ చేస్తామనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ స్టార్ట్ చేస్తానికంటే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే రైట్. సో ఈ టాపిక్లో క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే రైట్. సో నా find the quadratic polynomial such that sum and product of the zeros are 6 and 9 respectively. Okay, so మనకి ఈ క్వశ్చన్లో సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎలా ఫైండ్ చేస్తామో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఆల్ఫా అండ్ బీటా okay are zeros of a quadratic polynomial. okay so alpha and beta quadratic polynomial ki zeros అయినట్లయితే మనకి sum of the zeros and product of zeros మనకు తెలుసు కదండి. sum of the zeros means ఏంటండి? alpha plus beta. okay sum of the zeros alpha plus beta and product of zeros alpha beta. okay now alpha comma beta are zeros of the polynomial ax square plus bx plus c. okay so ax square plus bx plus c అనే polynomial కి alpha and beta zeros అయినప్పుడు ఓకే సో మనకి ఇక్కడ క్వశ్చన్ 2 టైప్స్ అడగడం జరుగుతుందండి. ఓకే సో క్వశ్చన్ 2 టైప్స్ ఎలా అడుగుతాడు అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ చేయడం ఫస్ట్ టైప్ క్వశ్చన్ అండి. ఓకే సో సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేయడం ఫస్ట్ టైప్ క్వశ్చన్. ఓకే సో ఓన్లీ జీరోస్ మీన్స్ ఏంటండి? ఆల్ఫా ఈక్వల్ టు అండ్ బీటా ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేస్తాం. ఇది సెకండ్ టైప్ క్వశ్చన్ అండి. ఓకే సో ఇది సెకండ్ టైప్ క్వశ్చన్, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టైప్ క్వశ్చన్ అండి. ఓకే సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్ ఫస్ట్ టైప్ క్వశ్చన్ అండి. ఓకే సో దీని తర్వాత నేను సెకండ్ టైప్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ such that sum and product of the zeros are 6 and 9 respectively. ఓకే సో ఇక్కడ సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చిండు, ఇక్కడ 6 and 9 ఇచ్చారండి. ఓకేనా సో ఇప్పుడు మీరు దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 6 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 9. ఓకే సో మనకి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ సచ్ దట్ sum of the zeros is 6 and product of the zeros is 9. okay so then we have to find the quadratic polynomial. okay so sum of the zeros ani product of the zeros ani mention చేస్తారు, లేదంటే అంటే sum and product of the zeros అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఓకే సో ఇటువంటి అమ్మా k ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x plus alpha beta. okay so k of x square minus alpha plus beta into x plus alpha beta. okay here k is equal to 1 2 3 up to so on. okay here k not is equal to 0, so k equal to 0 కాకూడదండి. okay k not is equal to 0. okay సో ఇక్కడ k అనేటువంటిది కాన్స్టెంట్ టర్మ్ అనుకుందాం. ఓకే సో ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఇక్కడ k ఈక్వల్ టు ఆ వాల్యూ తీసుకుంటాం మనం. ఓకేనా రైట్. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ ఏంటండి? సమ్ ఆఫ్ ద జీరోస్. ఓకే సో ఆల్ఫా బీటా మీన్స్ ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకే సో మనకి సొల్యూషన్ ఇక్కడ మన సొల్యూషన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? సమ్ ఆఫ్ ద జీరో 6 ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 9 ఇచ్చారు. ఓకేనా సో ఇక్కడ మనం సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఓకేనా సొల్యూషన్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే సొల్యూషన్ అండి, సొల్యూషన్ given that sum of the zeros
sum of the zeros alpha plus beta is equal to 6. Sum of the zeros alpha plus beta is equal to 6 and product of the zeros alpha beta is equal to 9. Okay, alpha beta is equal to 9. Okay, right. So now alpha comma beta are the zeros of the quadratic polynomial ax square plus bx plus c is k of x square minus alpha plus beta into x plus alpha beta. ఓకే, సో ఇక్కడ క్వాడ్రిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఓకే, రైట్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మనం 6 రాయాలి అండ్ ఆల్ఫా బీటా ప్లేస్లో 9 రాస్తే మనకి సొల్యూషన్ వస్తుందండి. ఓకే, నౌ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, రైట్. ఇన్ నెక్స్ట్ స్టెప్ k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 9. ఓకే, సో ఇక్కడ డినామినేటర్లో మనకి 1 ఉందండి. ఓకే, సో డినామినేటర్లో 1 ఉంది కాబట్టి k వాల్యూ ఇక్కడ ఏం తీసుకుంటాం, ఇక్కడ ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ డినామినేటర్లో మనకి ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ k ఈక్వల్ టు కూడా అంతే తీసుకోవాలి. ఓకే, సో k ఈక్వల్ టు 1. ఓకే, నౌ ద రిక్వైర్డ్ therefore the required quadratic polynomial is x square minus 6x plus 9. ఓకే, రైట్ అండి. సో ఇది quadratic polynomial. ఓకే, ఇక్కడ k ఈక్వల్ 1 రాస్తే లేదు, ఇక్కడ డినామినేటర్ 2 ఉందండి. సో 2 అండ్ k ఈక్వల్ కూడా 2 అనుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఇక్కడ మనకి quadratic polynomial రాస్తాం. ఓకేనా, రైట్ అండి. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు ఆల్ఫా బీటా ప్లేస్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ జీరోస్ ఇచ్చారనుకోండి, జీరోస్ ఇచ్చినప్పుడు మనం ఆల్ఫా ఈక్వల్ టు అండ్ బీటా ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఈ టాపిక్ క్లోజ్ అండి. నెక్స్ట్ జీరోస్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేస్తాం. ఓకేనా, సో దీని తర్వాత చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ సమ్లో మనం సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఓన్లీ జీరోస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు అని చెప్పేసి అనుకుంటాం మనం. ఓకే, సో ఓన్లీ జీరోస్ ఇచ్చినప్పుడు మనం క్వాడ్రిక్ పాలినామియల్ని ఫైండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫైండ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 3 and 1/2. Okay, so 3 and 1/2 are zeros of the quadratic polynomial. Okay, then we have to find the quadratic polynomial. So ఇవి quadratic polynomial కి జీరోస్ అయినప్పుడు ఆ quadratic polynomial ఏంటో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఓకేనా, రైట్. నౌ సొల్యూషన్ అండి. సొల్యూషన్. ఓకే, given that the zeros are 3 and 1/2. 3 and 1/2. సో ఇక్కడ 3 and 1/2 జీరోస్ అండి. సో ఇందులో ఫస్ట్ జీరోని మనం ఏమనుకోవాలి, ఆల్ఫా. నో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో ఆల్ఫా ఈక్వల్ 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ప్రీవియస్ సమ్లో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ రాస్తాం మనం. సో ఇందులో మాత్రం ఏం రాస్తున్నాం, ఆల్ఫా ఈక్వల్ టు అండ్ బీటా ఈక్వల్ రాస్తున్నాం. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు. ఈ సమ్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి సొల్యూషన్ రాంగ్ చేస్తారండి. సో మీరు చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓన్లీ జీరోస్ అన్నప్పుడు కేవలం మనం
ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు తీసుకుంటాం. ఓకే, రైట్. నా క్వాడ్రాటిక్ ఫార్ములా అండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. సో దీనికంటే ముందు మనం సమ్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ చేద్దాం. ఓకే, నౌ సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో నౌ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఇక్కడ 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో బై 1 అని రాస్తే క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 3s are 6 ప్లస్ 1 into 1 1 by 2 1s are 2, that is equal to 6 plus 1 is equal to 7/2, 7/2. ఓకే అండి, సో ఇది సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో నో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/2. therefore alpha plus beta is equal to 7/2. now product of the zeros. Okay, now product of the zeros, so product of the zeros equal to alpha beta. Product of zeros equal to alpha beta. Alpha beta means alpha into beta, alpha into beta, that is equal to alpha means 3 into beta means 1/2. ఓకే, నౌ సో బై 1గా రాసినప్పుడు, ఓకే, సో 2 నెంబర్స్కి మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉందండి. ఓకే, సో ఇంటూ సింబల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3 by 2 1s are 2, ఇది 3/2 అవుతుంది. దేని ఈక్వల్ అంటే ఇదంతా కూడా ఆల్ఫా బీటా ఈక్వల్, therefore alpha beta is equal to 3/2. okay, now the quadratic polynomial is k of x square minus alpha plus beta into x plus alpha beta. okay, right. సో ప్రీవియస్ సమ్లో మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు. కానీ ఇక్కడ ఇందులో ఏం చేస్తున్నాం, మనకి ఓన్లీ జీరోస్ ఇచ్చినప్పుడు మనం ఒక జీరోని ఆల్ఫా ఇంకో జీరోని బీటా అనుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది జీరోస్ని ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ని ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, రైట్. నౌ k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/2. alpha plus beta is equal to 7/2 into x plus alpha beta equal to 3/2. alpha beta is equal to 3/2. okay, right. Next step, x square minus 7 into x 7x by 2 plus 3/2. okay, right. k of x square minus, ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ ఉన్నాయండి. ఓకే, సో డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సో డినామినేటర్ ఇక్కడ 2 అండి. ఓకే, సో బేసెస్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకే డినామినేటర్ రాసిస్తాం. ఇక్కడ యాజ్ ఈజ్గా ఈ టర్మ్స్ని రాసిస్తామండి. 7x ప్లస్కి ప్లస్ 3కి 3. ఓకేనా, రైట్. ఇక్కడ x²/1 ఉందండి, x²/1 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ k ఆఫ్ 2 into x² క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. 2 into x² 2x² minus 7x 1s are 7x plus 3 1s are 3 by 2 1s are 2, 2 1s are 2. ఓకే, రైట్ అండి. సో ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. సో డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం k ఈక్వల్ టు ఏమనుకోవాలి, 2 అనుకోవాలి. ఓకే, రైట్. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 2, k ఈక్వల్ 2 రాసామనుకోండి, ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, సో అక్కడ పాలినామియల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ therefore the required polynomial is the required polynomial 2x² minus 7x plus 3. okay, the required polynomial is 2x² minus 7x
ప్లస్ 3. ఓకే, రైట్ అండి. సో మీరు మెయిన్గా గుర్తుంచుకోండి, సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓన్లీ జీరోస్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఓకే, సో క్వాడ్రిక్ పాలినామియల్ని ఫైండ్ చేయడానికి ఫార్ములా k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములా మనకి గుర్తున్నట్లయితే మనం ఇలాంటి సొల్యూషన్స్ ఏవైనా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లేస్లో బీటా ప్లేస్లో ఏ వాల్యూస్ అనేవి ఇవ్వనండి. సో చేసే సమ్ ప్రాసెస్ మాత్రం ఇలాగే అండి, సేమ్. ఓకేనా, రైట్. క్రాస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు, ఓకేనా, తర్వాత మళ్ళీ ప్లస్ మైనస్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టెప్ బై స్టెప్ నీట్గా చేసేస్తే ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉండవు. ఓకేనా, రైట్ అండి.